లింగంపల్లి నుంచి అమీన్పూర్ వెళ్లే రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని, రోడ్డును విస్తరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పటంచెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. వర్షాలు వచ్చిన తర్వాత లింగంపల్లి నుంచి అమీన్పూర్ వెళ్లే 3 కిలోమీటర్ల రోడ్డు కనుక పరిశీలన చేస్తే ఇలా గంటల టైం పడుతున్నది ప్రయాణం చేయడానికి. ప్రభుత్వం వెంటనే తక్షణమే నిధులు మంజూరు చేసి ఈ గుంతలను పూడ్చాలని ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. లింగంపల్లి నుంచి అమీన్పూర్ కానీ లేదు బాచుపల్లి రోడ్డు వెళ్ళడానికి ఉన్నది రోడ్డు 3 కిలోమీటర్లు. ఆర్ఎండ్బి అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అనేక గుంతలు, కొన్ని వేల గుంతలు ఉన్నాయనేది మాట వాస్తవం. ఈ గుంతల రోడ్డు గుంట ప్రయాణం కనుక చేయాల్సి వస్తే నడుములు ఇరిగిపోయే పరిస్థితి వస్తుంది. అనేక రోజు కొన్ని పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. బండ్లు స్కిడ్ అయి పడుతున్నది, కాళ్ళు చేతులు ఇరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే బండ్ల మీద పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇన్ని వేల గుంతలు ఉన్నాయి, అడుగడుగున వేల గుంతలు ఉన్న పరిస్థితి ఇలా ఉన్నది. అందుకే ఇలా ప్రభుత్వం నిద్రపోతుందని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. అందుకే ప్రభుత్వము ఎందుకు నిద్రపోతున్నది? ఈ కాలనీ కనుక పరిశీలన చేస్తే లింగంపల్లి నుంచి అమీన్పూర్ దాటేందరూ చూస్తే 120 పైన కాలనీలు ఉన్నాయనేది ఇలా ఇక్కడ వాళ్ళందరూ చెబుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, లక్షలాది మంది ప్రజలు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఆర్ఎండ్బి అధికారులు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. అందుకే సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది, తక్షణమే రోడ్డును బాగు చేయాలి, రోడ్డు మరమ్మతులు గుంతలని పూడ్చాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే గతంలో విస్తరణ పనులు చేపట్టాలని హామీ ఇచ్చారు, నిధులు కేటాయించమని అన్నారు. రోడ్డు పనులు విస్తరణ చేయాలి, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.